తర్వాత చూసినప్పుడు అతడు అనుకున్నదే, దేవుడు మాట్లాడిందే జరిగింది. అక్కడ జరిగింది. ఆధారం లేకుండా, ఒక భూమితోటి పని లేకుండా, ఒక ఎంప్టీగా ఉన్న కర్ర అనేది దాంట్లోకి లైఫ్ వచ్చింది, చిగురిచ్చింది, దానికి ఫ్రూట్స్ వచ్చినాయి. అదంతా చెట్టులాగా మార్చబడింది. ఒక చెట్టులాగా మార్చబడింది. పరిశుద్ధాత్మ అభిషేకంతోటి నేను నీ యొక్క స్టిక్‌ని నేను ఈరోజు దేవుని యొక్క ఆత్మతోటి నేను బ్లెస్సింగ్‌ని రిలీజ్ చేయబోతున్నా. మోషే ఏ ఆధారం లేకుండా ఏ విధంగా సేమ్ దేవుని యొక్క గ్లోరీతో కూడినటువంటి పవర్‌ని రిసీవ్ చేసుకున్నాడో, యేసు నామంలో అదే పవర్ తోటి నేను మీ మీదకి ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మందసం కింద ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క పలకల ముందు ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క గ్లోరీ కింద నువ్వు ఉన్నావు కాబట్టి, న్యాచురాలిటీని క్యాన్సిల్ చేస్తూ దేవుని యొక్క అదృశ్యమైన, దేవుని యొక్క ఆ సూపర్ న్యాచురల్ సృజనాత్మక శక్తితోటి నేను ఆజ్ఞాపిస్తున్నా. కర్ర చిగుర్చుట ఎంత ట్రూత్ నీ లైఫ్ లో నువ్వు గ్రేట్ హై లెవెల్లో దేవుని యొక్క మైటీ బ్లెస్సింగ్స్ ని, దేవుని యొక్క గ్లోరియస్ థింగ్స్ ని, సృజనాత్మక మిరకల్స్ ని నువ్వు రిసీవ్ చేసుకునేటట్లు, నువ్వు వాటిని ఏలేటట్లు, వాటిని నువ్వు అనుభవించేటట్లు యేసు రక్తంతో నీ యొక్క స్టిక్ ని ఈ రోజు నేను ఆశీర్వదిస్తున్నా. అభిషేకంతో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా. ఏ మాటను నేను దేవుని యొక్క పవర్ తోటి నేను రిలీజ్ చేశాను, నీ లోపల నేను అదే మోషే రిసీవింగ్ లాగా నీ యొక్క రిసీవింగ్ ని నేను ఈ రోజు అభిషేకం తోటి నేను బ్లెస్ చేస్తున్నా. మోషే రిసీవింగ్ లాగా నీ రిసీవింగ్ ని నేను బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా. నువ్వు ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకున్నావో అది నీ జీవితంలో ఎంటీ, దేవుని యొక్క పవర్ ద్వారా లైఫ్లెస్ గా ఎంటీగా ఉన్న ప్లేస్ లో దేవుని యొక్క వర్డ్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు కాబట్టి, బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకున్నావు కాబట్టి, యేసు నామములో నీ లైఫ్ అంతా అంత ఫ్లరిష్ గా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది.